చాలా సీరియస్గా కూర్చుని ఏవో మీటింగ్లు పెట్టుకుంటున్నారు. ఏది దమ్ము తీసిందా ఏంటి మా అమ్మ? వై ఎందుకు ఎందుకు వద్దులే ఎందుకో అందా నీకోసమే. ఇదిగో పువ్వు తీసుకో, నువ్వు ఇచ్చి నాకు చుట్టముక్క. అదెవరు? మీరు తిన్నా కూడా లేదు. ముఠాకమ్మా తప్పు. ముఠాకమ్మా? ఎందుకు ముఠాకు? తప్పు కదా. పెట్టు, వెలిగించు. సిగ్గు సిగ్గు, అయ్యో సిగ్గు సిగ్గు. దా వద్దు అమ్మా, నీకు వస్తుంది. నీకు కాదు నాకు. నీకు అనుకున్నావా? నాకు. వెలిగించు. చుట్ట అయిపోతుందని. వద్దు అంటే నేను పాడైపోతానేం కాదు, ఇవిడ చుట్ట అయిపోతుందని. చుట్ట ఎంత మామా? 3 ఉంటుంది, అది 15 రూపాయలు. ఒకసారి ఎలా కాల్చాలి చూపించు. వద్దు, నీకు పొగ వస్తుంది. నేను పొగలోనే ఉన్నాను, అందుకే ఇలా నల్లగున్నాను. ఇష్టం అయితే చూడు, చెప్పాను కదా. నేను చెప్తున్నాను కదా, నీకెందుకు కాల్చు. చెయ్యి అడ్డం పెట్టాలిగా. రెడీ? ఆరిపోతుంది. నేను కాల్స్తా. నువ్వే కాల్చు, ఎక్స్పీరియన్స్. నీకు పొగ వస్తే మాత్రం నా తప్పు కాదు. అలాగేలే. కాల్చు, దమ్ములాగు. రింగిల్ వస్తాయా? అంటారు కదా. లేదు, అది ఎక్కువ అలవాటు అయిన వాళ్ళకి అది రాదు. కొత్త వాళ్ళకి అయితే అలాగే వస్తుంది. కొత్త వాళ్ళకైతే వస్తుందా? కొత్త నేర్చుకున్న వాళ్ళకి అలాగ వస్తుంది, మాకు లేదులే అలాగా. ఓహో, మీరు ఎప్పుడో సీనియర్స్ కాబట్టి ఇప్పుడు మీకు తక్కువగా వస్తాయి. ఓకే, కొత్తగా కాల్చే వాళ్ళు ప్రాక్టీస్ చేయాలనుకుంటారు కదా. అదే డ్రింకా? ఓహో, ఇది తాగుతారా? ఏది ఉందా? వైన్ తాగుతావా మామ? వైన్ తాగుతాంలే. ఎందుకు అబద్ధం చెప్పకూడదు. అవును, నిజం చెప్పాలి కానీ అబద్ధం ఎప్పుడు చెప్పకూడదు. మంచి మాట చెప్పావు. ఎప్పుడో ఏదో పండగ రోజు, ఏదో దొరికిన రోజు, రోజుకి లేదు కానీ అప్పుడు ఇంత తెస్తే ఇంత తాగుతాను. ఓహో, ఇంత తెస్తే ఒక్కోసారి తాగుతా. ఉంటావా? ఉండమా? పడుకుంటావు అంతేగా. అంతే కదా. పొద్దున్న లేగుస్తాం, మళ్ళీ అన్ని పని చేస్తాను. ఏ పనులు చేస్తారు? ఏం చేస్తాను మరి, వంట చేయాలి, నీళ్ళు మోయాలి, ఇది తుడవాలి, పేడ చల్లాలి, గతం మోయాలి, అన్ని చేయాలి, ఉడుపు చేయాలి, గాబు తీయాలి, అన్ని పని చేస్తున్నాను. ఉడుపుకి వెళ్తే డబ్బులు ఎంత ఇస్తారు మీకు? ఇప్పుడు మనకాసి 400 అయిపోయింది. 400? బాగా సంపాదిస్తున్నారు అయితే. మేము వెళ్తున్నాం, మేమే ఇస్తున్నాము. అమ్మో, రిచ్ మా అమ్మ అయితే. ఎన్ని ఎకరాలు మా అమ్మ ఉన్నాయి మీకు? ఉంటాయి, అదిగో అక్కడ నుంచి ఇక్కడ వరకు. అలా కొండ నుంచి ఈ కొండ వరకు మీదేనా? కాదు, పొలం. అదే ఆ గట్టి నుంచి ఈ గట్టి వరకు మాదే. మన గారు ఇక ఇల్లు కట్టిన గట్టు వరకు, ఆ గట్టు వరకు మనదే. ఎంత? దాదాపు 20 ఎకరాలు ఉందా? మరి ఎకరాలు అంటే నాకేం తెలుసు, తెలియదు కదా. అక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే చాలా ఎకరాలు అండి. ఇది ఒకటి ఇచ్చావు అయితే నాకు. 8 ఎకరాలు. అదే 8 10. ఇక్కడ నుంచి అక్కడికంటే 8 ఎకరాలు ఇంకెక్కువ ఉంటది. నాకు ఇది బాబా. ఇదా? ఇది ఇది కాదు, మా అమ్మ వాళ్ళది. ఎవరిదైతే నీకెందుకు, నీతో ఉంది కదా. ఇదేడ్రా బాబు, మా అమ్మ గట్టి మా అమ్మే. నాకు ఒకటి కొని పెట్టి ఇస్తావా? నాతో వచ్చి నీకు గోల్డ్ కొని పెడతాను. అదే కదా. వద్దులే, చిన్నది ఒక ఉంగరం లాంటి పెడితే ఆ అమ్మ వచ్చింది కదా, ఏ ఊరు గాని, అది నాకు ఇంత పెట్టేసి వెళ్ళిపోయింది. చుట్టా కాల్చేసి అది కూడా ఫోటో తీసుకెళ్ళింది. ఇది అది అన్ని చెప్పుకుంటాను. మరి మీ పేరు? నా పేరు ఏం పేరు చెప్పు. మరి కాదు, చెప్పుకుంటాను, పేరు తెలియదు గాని. ఏ ఊరు అమ్మాయి గాని ఇది అది అని. 2 ఎకరాలు అమ్మితే బోల్డ్ వస్తాయి, ఒంటి నిండా సరిపడినన్ని. అక్కడ సరిపోతుంది. అది చేసి ఇల్లు కడుతున్నాం. మరి నేను వెళ్ళిపోతానేమమ్మ, నన్ను వెళ్ళిపోతాను నేను. నువ్వేమో ఆసామి, ఇక్కడ భూస్వామివి. మమ్మల్ని మా వాళ్ళు ఎవరు? వస్తున్నాను.